రామారావు గారు బొట్టు పెట్టారు అనగానే పౌరాణిక పాత్రలు చాలా వచ్చినాయండి నాకు. నేను చెయ్యని క్యారెక్టర్ లేదు. ఈటీవీ భాగవతంలో బాపు గారు అంటాం పెద్ద ఆయన బొట్టు పెట్టాడంటే తిరుగులేదు. ఫస్ట్ 200 మందిలో చూసి మీరే ఇంద్రుడు అన్నాడు ఆయన. ఫస్ట్ మేకప్ లేదు, ఏమి లేదు, ఇంద్రుడు మీరు సెలెక్ట్. భాగవతం 7 సంవత్సరాలు చేశాను సార్. నారదుడు తప్పించి అన్ని క్యారెక్టర్లు నేనే చేశాను. అవును, మీరు ప్రతి ఎపిసోడ్ లోనే కనిపిస్తుండేవారు. మీరు అరుణ్ గోవిలు, విష్ణుమూర్తి ప్రతి ఎపిసోడ్కి అప్పుడు ఒక ఎపిసోడ్కి అప్పుడు రామాయణం ఇట్టి కదండి. అవును, 32,000 అండి ఎపిసోడ్కి అతనికి ఆ రోజుల్లో. 2 రోజులు చేస్తే 32,000. ఆ వాయిస్ కూడా 2వ ఎపిసోడ్ మీద వేయకూడదు, అలా ఉండేది. ఒకసారి చూశారు 4-5 సార్లు బాపు గారు. పృథ్వీరాజ్ గారు ఇటు రండి, ఆయన చాలా గౌరవంగా వంగండి ఇలాగా నేను చెవులో, మీరు విష్ణుమూర్తి వేస్తారా అన్నారు. నేను ఏంటంటే మీరు ఇచ్చిన అవకాశం అది. నేను బ్లూ మేకప్ వేసుకుని విష్ణుమూర్తిలో వచ్చాను. అతనికన్నా ఇతనే బాగున్నాడు అన్నారు. అలాగా అంటే మీకు ముఖ్య అడ్వాంటేజ్ అదే అడ్వాంటేజ్. అది విష్ణుమూర్తి, తర్వాత రాముడు, తర్వాత రామనాసురుడు, మొత్తం క్యారెక్టర్లన్నీ. ఒక సీన్లో అయితే నేను ఒక పక్క ఇంద్రుడు, ఒక పక్క ఏమో రాక్షసరాజు, అలాంటివి కూడా చేయించాడు ఆయన. తర్వాత సుమన్ గారు బతుకున్నప్పుడు ఒక బ్రహ్మాండమైన ఒక చేశాడండి నర్తనశాలని. ఆయన కృష్ణుడు, నేనేమో కార్తవీర్యార్జునుడు. పౌరాణిక చిత్రం చాలా ఖర్చు పెట్టాడు అప్పుడు ఆయన. నేను బాణాలు వేస్తే 1000 చేతులు అలాగా రావడం అలాగా. అవును, చాలా అంత గ్రాఫిక్స్ లేని రోజుల్లో గ్రాఫిక్స్ చాలా బాగా చేశారు. అలా చేసాం. కోటి రామకృష్ణ గారు, దాసనారాయణరావు గారు, బాపు గారు, కె రాఘవేంద్ర గారి దగ్గర చేయలేకపోయి ఉన్నాం. ఆయన దగ్గర కూడా ఒక 2-3 సీన్లు చేసాం. ఆ తర్వాత ఎవరే నువ్వు మామూలుగా నిలబడితే పెద్ద ఆయనలా ఉన్నవరా అని కూడా ఆయన, అదొక పెద్ద కాంప్లిమెంట్. అలాగా ఒక్కొక్కరు 1 by 1 అలా సీన్లు అలా చేసుకుంటూ ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఓకే వీడిని పెట్టుకోవచ్చు అని ఒక ముద్ర వచ్చేసింది. మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అయ్యింది. అదేలేండి, మీరు ఎందుకో ఏమీ తెలియకుండా వచ్చిన వ్యక్తి అందరికీ తెలిసిన వ్యక్తిగా ఎదిగారు. వితౌట్ బ్యాక్గ్రౌండ్. అదే మీరు అందరూ చిరంజీవి గారి బ్యాచ్ కదా. అందరూ వీడికి మనం అవకాశం ఇవ్వాలి, భోజనం పెట్టాలి, వీడిని ఎక్కడో ఉంచాలి. అదే మంచి ఆలోచనతో మిమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేస్తారు. కానీ మీరు మామూలుగా కెరీర్ గా మాట్లాడుతుంటే కృష్ణవంశీ గారు మీకు మంచి బ్రేక్ ఇచ్చారు. 30 years ఇండస్ట్రీ అని. అక్కడ నుంచే మీకు ఒక మేనరిజం డైలాగ్ అని మీకు ఒక రికగ్నిషన్ బేసిక్ గా ఇండస్ట్రీలో కూడా మన 30 years ఇండస్ట్రీ పృథ్వీ అండ మొదలెట్టారు. పృథ్వీ అండ మొదలెట్టారు. నిన్న కూడా చూడండి 30 years ఇండస్ట్రీ పృథ్వీను యానిమల్ పృథ్వీ ఇద్దరు పక్క పక్కన ఉన్నారు, ఇద్దరు 2 వేదిక మీద అన్నారు. అదే సుమ యాంకరింగ్ సుమ. అలాగా ఒక రికగ్నైజేషన్ వచ్చింది. కానీ మీరు నెక్స్ట్ చెప్పుకోవాలంటే డైరెక్టర్ కృష్ణవంశీ గారిని పక్కన పెడితే మీ కెరీర్లో మీకు మీరే అంటే కృష్ణవంశీ గారు ఇచ్చిన తర్వాత చాలా కాలం మళ్ళీ ఒక చిన్న స్తబ్దుగా ఉన్నది. మళ్ళీ మీరు చెప్పుకోవాలి ఈ డైరెక్టరు, ఈ క్యారెక్టరు అని చెప్పుకోవాలంటే ఏం చెప్పుకుంటారు? చాలా ఉన్నాయి. జక్కాస్ ఉంది, ఆర్కెస్ట్రా ఉంది, ఓ అమ్మ దీనమ్మ బొత్తాయో ఉంది. ఆడెవడో పెట్టాడు ఫేస్బుక్ లో, ఓ మై గాడ్ అంటే తెలుగులో అర్థం ఏంటని ఎవరో పెట్టాడు. పెడితే మీ ఫోటో పెట్టి ఓరేమో దీనమ్మ బొత్తాయో అని పెట్టాడు. ఓ మై గాడ్ అంటే అదంటే అర్థం. ఇలాగా రకరకాల. ఇప్పుడు ఆయన సత్యబాబు గారు డైరెక్టర్, ఈవీవి గారి రిలేటివ్ సత్యబాబు గారు, ఆయన ఉండి నరేష్ గారు చేశారు యమగోళ సినిమా. నరేష్ గారు ఆర్ట్ డైరెక్టర్, సంటి గారు ప్రొడ్యూసర్. యముడు కూతురు లవ్ చేస్తుంటాడు, అతనికి తెలియదు, డ్రామా అమ్మాయి అనుకుంటాడు. ఆ అమ్మాయిని వదిలించుకోవడం తీసుకొచ్చి మా పోలీస్ స్టేషన్ ముందు పెట్టేస్తాడు. పెట్టేస్తే కింద నుంచి అలాగా కెమెరా అలాగా పైకి వస్తుంటుంది. ఏదోటి అనండి అంటాడు. ఏదోటి అంటాం బాగుండదండి, ఏం ఆడుతున్నారు మీరు, ఏదోటి అంటాం బాగుండదండి. పరిగెట్టుకుంటూ వస్తాను నేను. సరే చేయండి అనండి. సార్ అమ్మగారు పోనండి, ఈ టైంలో ఇది ఎందుకు వచ్చిందని చెప్పి పరిగెట్టుకుంటే బయటకు వస్తాం. బయటకు రాగానే టక్మని అలా చూసి అమ్మదానమ్మ బత్తాయో అన్నా నేను. హీరో వీళ్ళు ఏదో ఫ్యాన్ షాట్ ఒకటి చేసేసారంట, కింద నుంచి పై వరకు ఒక షాట్. నా క్లోజ్ చేసి అమ్మదానమ్మ బత్తాయి అంటే అది పెద్ద ఫేమస్ అయిపోయి అమ్మదానమ్మ బత్తాయి.
జకాస్ అని అనిల్ రావుపూడి. అనిల్ రావుపూడి గారి దగ్గర నేను ఫస్ట్ పటాస్ అంటే పటాస్, సుప్రీం, F2, F3, భగవత్ కేసరి ఇప్పుడు మొన్న సంక్రాంతి ఇది నేను మిస్ అయ్యాను రెండిట్లో. అలాగే మా పూరి జగన్నాథ్ గారు అయితే సెంటిమెంట్గా నీ మీద పెడితే సినిమా సూపర్ హిట్ అయ్యానంట. ఏదో మీ అభిమానం భయ్య అమ్మనాన్న తమిళమ్మాయి ఒకటి, హిడియట్ పోలీస్ స్టేషన్లో ఒక సీను, తర్వాత దూకుడు పృథ్వీ నీ మీదే చేస్తున్నాం ఫస్ట్ షాట్, ఆ రియల్ ఎస్టేట్ దగ్గర చిన్న ఆఫీస్ దగ్గర చిన్న గొడవ అవుతుందండి ఆ షాట్ అది. అలాగా సక్సెస్ఫుల్. ఏదో చాలామంది హీరోలు కూడా పృథ్వీ ఉంటే క్యారెక్టర్ ఉన్నా లేకపోతే ఏదో ఒకటి పెట్టండి, ఉంటే సరదాగా ఉంటుంది. లొకేషన్ లోనే ఉండడం కాకుండా ఆడిటోరియంలో సరదాగా ఉంటుంది, సరదాగా ఉంటుంది. అంటే నాకున్న బెస్ట్ ఫ్రెండ్స్లో రఘుబాబు బాగా బెస్ట్ ఫ్రెండ్ అండి. నెక్స్ట్ ధనరాజు, వీళ్ళిద్దరూ బాగా. అంటే ధనరాజు మా ఊరే తాడేపల్లిగూడెం. అవునా? రఘుబాబు అంత హార్ట్ఫుల్గా మాట్లాడే మనిషి. అంటే నాకు వచ్చిన బ్రేక్ కన్నా నీకు వచ్చిన లౌక్యం బ్రేకు నాకు చాలా ఆనందంగా ఉంది అని రఘుబాబు. మేము ఇద్దరం కలిసి ఈ మధ్య 2-3 సినిమాలు చేసాం. నెక్స్ట్ తాగుబోతు రమేష్. మేము అలాగా ఉన్న వాళ్ళల్లో ముగ్గురం ఫ్రెండ్స్గా ఉంటారు అంతేనండి. తర్వాత ఇప్పుడు మీరు సినిమాలు పక్కన జరుగుతున్నాయి, ఈ మధ్య మీరు బాగా తమిళ సినిమాలు గట్ట బాగా ఎలాగండి అసలు ఆ కనెక్ట్ ఎలా వచ్చింది మీకు? ఆ కనెక్ట్ అంటే ఆల్రెడీ తమిళ్లో మీరు కొన్ని సినిమాలు చేశారు తమిళ్లో. నేను నెల్సన్ అని జైలర్ డైరెక్టర్, ఆయన ఫస్ట్ సినిమా సంతానం కమెడియన్ ఉన్నాడు కదా. అవును. ప్యారిస్ జయరాజ్ అని ఒక సినిమా చేశాడు. అవును, ప్యారిస్ జయరాజ్. దాంట్లో ఆయన ఫాదర్. నేను లాక్డౌన్ టైంలో నన్ను పిలిచి నీకు పండుగ సార్ నల్లా இருக்கும் సార్ అంత క్యారెక్టర్ ఫుల్ ఇలోరేజ్ కామెడీ, అది బాగా ఆడిందండి సినిమా. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఎవరంటే శివకార్తికేయను, నెల్సన్ డైరెక్టర్ గారు, వీళ్ళందరూ. అది చూసి నన్ను పిలిచి బీస్ట్లో నాకు ఒక అవకాశం ఇచ్చాడు. సైకియాట్రిస్ట్ డాక్టర్, అది హీరోతోటి విజయ్ తోటే 4 సీన్లు. దాంట్లో మన మార్కు. ఆయన నన్ను చూసినప్పుడంతా నవ్వుకునేవాడు హీరో. ఎవరికి ట్యూన్ అవ్వడు సార్ అతను, మీరంటే ఎందుకో మరి చాలా ఏమో బాబు ఇదంతా దైవ నిర్ణయం. అది కూర్చుంటే సార్ నల్ల டைமிங் சார், காமெடி மாதிரி தெரியாது சார் உங்களது, பார்த்தா ஒரு சிரிப்பு வருது, அதுதான் యాక్టర్కి వేணும் మెయిన్. చూడగానే నవ్వు వస్తుంది, అదే యాక్టర్ కానీ. అదే ఒక మంచి సిచ్యువేషన్లో అద్భుతమైన బీస్ట్లో సాంగ్ స్టార్ట్ అయ్యే ముందు మే ఇద్దరం ఆ అమ్మాయి నన్ను పిలుస్తుంది, దాటి తిరుగుతాడు. నేను ఇలా తిప్పి అతన్ని నీకు డ్యాన్స్ ఆడటం తెలుసా అంటారు. నేను ఆయన డ్యాన్సు ఇండియాలో కింగ్, నా ఇంకెలా తిరుగుతాడు అలా వచ్చా లేదని అడిగానయ్యా అన్నాడు. అలాగే చిన్న చిన్న అక్కడక్కడ బిట్లు ఇంప్రూవ్ చేసాం. అది ఆయనకి నచ్చినాయి. ఓకే. నాకు ఇప్పుడు ఎవరు చూసినా కూడా పెద్ద హీరో కాబట్టి రికగ్నైజేషన్ ఇమ్మీడియట్. అది ధనుష్తో చేసాం. నెక్స్ట్ నెల్సన్ ఒక ప్రొడ్యూసర్గా బ్లడీ బెగ్గర్ అని వాళ్ళ కో డైరెక్టర్ని పెట్టి ఒక సినిమా చేశాడు. దాంట్లో నాకు మంచి వేషం ఇచ్చాడు. అది డబ్బింగ్ చెప్తున్నప్పుడే ఇది విక్రమ్ గారిది. ఇది యాదృచ్ఛికం అంటారా, అది నా విషయంలో అది జరిగింది కరెక్ట్గా. యాక్సిడెంటల్గా కొన్ని సంవత్సరాల తర్వాత అని మగధీరలో చేతులు కలిసి షాక్ కొడతా చూసారు, అలాగా జరిగి నేను దాంట్లో మెయిన్ విలన్ అయ్యా. అవునా? ఆయన సహృదయంతో పిలిచి నువ్వే మెయిన్ విలన్ అని. ఆ డైరెక్టర్ కూడా మంచి డైరెక్టర్ అండి, అరుణ్ కుమార్ గారు. ఓకే. ఆల్రెడీ సేతుపతి అని ఒక సినిమా చేశాడు, అది తెలుగులో రవితేజ తోటి రీమేక్ చేశారు. ఏదో సినిమా అండి అది. దాంట్లో సుహాసిని గారు వీళ్ళందరూ యాక్ట్ చేశారు. దాంట్లో సుహాసిని కూడా పెద్ద ఫైట్ ఉంటుంది ఈ అమ్మాయికి, కమల్ హాసన్ గారు శృతి హాసన్. ఏదో మంచి హిట్ సినిమా అది, క్రాక్. అది ఆయన చేసింది, అది తమిళ్లో ఒరిజినల్. తర్వాత ఇంకో సినిమా చేసింది, అది హిట్. 3వ సినిమా సిద్ధార్థ తోటి తెలుగులో డబ్ అయింది, చిన్న అనే ఒక సినిమా. చిన్న అని వచ్చింది కదా, చైల్డ్ రేప్ మీద. అది దాని తర్వాత ఇదే. మీరు విక్రమ్ చాలా కాలంగా ఫ్రెండ్స్ కదా? బాగా అండి, బంగారు కుటుంబం. ఎప్పుడు బంగారు కుటుంబం? ఎప్పుడు దాసనారాయణ గారు, నాగేశ్వరరావు చేశారు. అది గొప్పతనం అండి, సహృదయం, చాలా మంచి మనసు. ఆయన ఏది తింటే అది మనకి పెట్టేవారు లొకేషన్లో.
ఈ డైలాగ్ ఇలాగా, ఈ డైలాగ్ ఇలాగా. ఇప్పుడు పండుగ సార్ 4 వరకు 5 years మీరు హైదరాబాద్ చూడరు మళ్ళీ ఆఫ్టర్ రిలీజ్ దిస్ మూవీ. మీరు అలాగే వెళ్ళిపోతుంటే మీరు సునీల్ దొరకడు, ఎంతసేపు కట్ చేస్తే కేరళలో ఉన్నాను సార్ అంటాడు, లేకపోతే మెడ్రాస్లో ఉన్నాను సార్ అంటాడు, ఎక్కడ లేకపోతే ఎక్కడో కోయంబత్తూరు, ఇలా మీరు తమిళ సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతే లేదండి ఎలాగండి? ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ ని ఎలా వదులుతాం, మిమ్మల్ని ఎలా వదులుతాం, మేము ఈ ఛానల్స్ ఎలా వదులుతాం, వీటికి కూడా సపరేట్ డేట్లు పెట్టుకుని అంతే. సో నాకు నిజంగా మొన్న 15 రిలీజ్ అవ్వాల్సింది అజిత్ గారి సినిమా ఉండడం వల్ల జనవరిలో ఇది కొంచెం పోస్ట్ పోన్ చేశారు మార్చి 27కి. మార్చి 27 గ్రాండ్ రిలీజ్ అండి. ఆయన కూడా ముందు మనకి డేట్లు ఇచ్చారు. పాన్ ఇండియా అండి, అన్ని ఊర్లు మనం తిరగాలి ప్రమోషన్ అని చెప్పారు విక్రమ్ గారు. అలాగే అండి తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, అదే పాన్ ఇండియా. మరి అదే హిందీ బెల్ట్ అంతా బట్టి సౌత్ బెల్ట్. పెరియవర్ అనే క్యారెక్టర్ ఊర్లో ఒక పెదరాయుడు లాంటి క్యారెక్టర్. ఈడు చాలా సైలెంట్ గా చాలా ఆర్థడాక్స్ గా ఉన్నాడు, బొట్లు గిట్లు ఎన్ని పెట్టి మంచి పంచగించి అన్ని కట్టి. కానీ ఈడింత దుర్మార్గుడా అనేది దాంట్లో ఎస్జే సూర్య గారు కూడా ఉన్నారు దాంట్లో. సో సినిమా మటుకు రాక్స్ అండి. ఓకే, నా తమిళ డబ్బింగ్ నేను చెప్తానండి అన్న, బట్ ఆ డైరెక్టర్ గారు అన్నారు మధురై స్లాంగ్ ఇది స్లాంగ్ కాబట్టి ఈ సినిమా వరకు వదిలేద్దాం, నెక్స్ట్ మీరు చెప్తారు ఎడితే తెలుగు మీరే చెప్పాలి కదా డబ్బింగ్ అన్నారు. సరే అండి, అది సాయి కుమార్ గారు బ్రదర్తో చెప్పించారండి, రవి తోటి చెప్పించారు. అద్భుతంగా వచ్చింది అన్నారు సినిమా. ఇంకా రవి చెప్పిన తర్వాత ఇంకేం తిరుగులేదు. అయితే మీరు ఇంకొక సినిమా ఏదో ప్రకాష్ రాజ్ గారే రికమెండ్ చేసి అది మేబీ ఆగస్ట్ నుంచి ఉంటుందండి. అది ఆయన కూడా చాలా గొప్ప మనసు ప్రకాష్ రాజ్ గారు. ఒక ఆర్టిస్ట్ ని పైకి తేవాలంటే ప్రకాష్ రాజ్ గారు, ఒక మంచి మనసుతోటి మాట్లాడాలంటే ప్రకాష్ రాజ్ గారు. అదే వెళ్తున్నామండి, అదే పార్వతీపురం రమ్మన్నారు, అటు బయలుదేరి ఆర్యన్ హీరోగా. కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.